మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రతిష్టాత్మక పౌర పురస్కారం పద్మ విభూషణ్ ఆయన ఖాతాలో చేరిన వేళ అరుదైన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా నమోదైంది. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డు దక్కింది. మరి మెగాస్టార్ కంటే ముందు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది ఎవరు, ఎంతమంది అంటే ఓసారి వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఇందులో ఆస్య బ్రహ్మ ఒకరు. 1000కి పైగా సినిమాల్లో నటించినందుకు 2010లో ఆయన పేరును గిన్నిస్ బుక్లో ఎక్కింది. అంతకు ముందు గాన కోకిల పి సుశీల 17,000కు పైగా పాటలు పాడి రికార్డ్ సృష్టించారు. ఆ తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమారు 40,000కు పైగా పాటలు పాడి 2001లో గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకుంటే, ఇక దర్శకురాలు విజయ నిర్మల వివిధ భాషల్లో 42 సినిమాలు చేసిన ఏకైక లేడీ డైరెక్టర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అర్హత సాధించారు. అలాగే 100 భాషల్లో 100 పాటలు పాడినందుకు గాను గజల్కి కూడా గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. అలాగే మూవీ మొఘల్, డాక్టర్ రామానాయుడు శతాధిక చిత్రాలు నిర్మించినందుకు గాను ప్రపంచ రికార్డ్ సృష్టించారు. ఇక అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు గాను దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. ఈ లిస్టులో బాహుబలి ది బిగినింగ్ కూడా ఉంది. 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అతిపెద్ద సినిమా పోస్టర్ను రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.